సార్ చెప్పండి, ఇప్పుడు రాష్ట్రంలో కూటమి విజయం సాధించింది. ఆ కూటమి విజయాన్ని కూడా కొంతమంది పేటీఎం తొత్తులు కానీ, ఇటుపక్క కొంతమంది మినిస్టర్లు కానీ, ఏదో ట్యాంపరింగ్ జరిగిపోయింది, వన్ వే ఓటు పడింది అనే మాటలు మాట్లాడుతున్నారు. దాన్ని ఎలా చూస్తారు? రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. తెలుగుదేశం, జనసేన, బీజేపీకి మీరందరూ కచ్చిగట్టి టీడీపీని గెలిపించారు. దానికి ఎంతో సంతోషిస్తున్నాం. మీ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇక్కడ పేటీఎం బ్యాచ్ వాళ్ళు, అలరలు పెట్టింది వాళ్ళు. వైసీపీకి కానీ టీడీపీకి ఎప్పుడు గొడవలు చేసేది ఏ రోజు లేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చింది కాంచి 20 ఇప్పుడుతో 19 సంవత్సరాలు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి పనిచేశాడు. 14 సంవత్సరాలు ప్రతిపక్షంగా పనిచేశాడు. ఎవరినైనా చంపడం కానీ, డోర్ డెలివరీ చేయడం కానీ, అరాచకం చేయడం కానీ ఎప్పుడు చంద్రబాబుకి కానీ, టీడీపీ కార్యకర్తలకు కానీ, టీడీపీ నాయకులకి కానీ తెలీదు. వాళ్ళు చేసి టీడీపీల మీద పెడతారు, అంత తప్పి ఎవరేం చేయరు. అలాగే ఇక్కడ కొంతమంది సాక్షాత్ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో, నన్ను మోసం చేశాను, నేను ప్రజలకు మేలే చేశాను అనే మాటలు మాట్లాడుతాను. దాన్ని ఎలా చూస్తారు? అది అమాయకత్వం. ఆయన తెలివైనడు ఆ మాట ఆడు. ఆయన ఏం చేయలేదు కాబట్టి ఓడిపోయాడు. ప్రజలందరూ వేసారు. ఒక జిల్లా కాదు కదా, నువ్వు చేసావు చేయలేదు అనడానికి రాష్ట్ర ప్రజలు మొత్తం ఒకటైపోయారు. అంతేగాని నువ్వు మోసం చేసావు ప్రజల్ని. 100 మంది దగ్గరే కొట్టిసాడు డబ్బేకం, 10 మందికి ఇస్తున్నాడు. 10 మంది నీకు వేశారు. ఆ 10 మంది వేశారు. 100 మంది 90 మంది టీడీపీకి వేశారు. జనసేన, టీడీపీ, బీజేపీకి వేశారు. మీకు అర్థమైపోతుంది కదా. 10 మందికి ఇచ్చాడు కదా, ఆ 10 మంది వాళ్ళు వేశారు. 90 మంది టీడీపీకి వేశారు, ఆ కూటమికి వేశారు. అంతేగాని నువ్వు చేసిన తప్పు నిన్నే తింది. నువ్వు జనాల్లో అరాచకం చేయడము, ఇల్లు ఇస్తానన్నావు, పింఛన్లు ఇస్తానన్నావు. ఎన్ని పింఛన్లు తీసావు రాష్ట్రంలో? రేషన్ కార్డులు ఎన్ని తీసావు? రేషన్ కార్డు తీసి పింఛన్ పోయినట్టే కదా. ఏదో కారు ఉందనో, లేకపోతే ఏసి ఉందనో, 100 గజాల స్థలం ఉందనో ఏ వంక పెట్టి మరి ప్రజలకు కడుపు మండిపోయి ఉన్నారు. దీన్ని బట్టి అర్థమైపోతుంది కదా రాష్ట్ర ప్రజలందరూ. అలాగే ఇక్కడ ఏదైతే గవర్నమెంట్ రాకముందే దాడులు మా మీద విపరీతం దాడులు చేస్తున్నారు, మమ్మల్ని చంపేసేట్టున్నారని చెప్పి గవర్నర్ ఫిర్యాదు చేశారు. అటు మంత్రులు కానీ, ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ ఫిర్యాదు చేశారు. దాన్ని ఎలా చూస్తారు? టీడీపీ ఎప్పుడు న్యాయంగా ఆలోచిస్తుంది. వాళ్ళు చేసి మా మీద పెట్టడానికి చూస్తారు. వాళ్ళు అంతకు తప్పి చేయలేదు. వాళ్ళకు ఉన్నదే కదా. సొంత బాబాయిని చంపిస్తే ఇంతవరకు ప్రభుత్వంలో నువ్వు ఉన్నావా, చంద్రబాబు ఉన్నాడా? ఇవేంటి పట్టుకోగలిగావా? ఎవరు నువ్వు కాదు, అవినేష్ రెడ్డి కాదు, ఇంకొకరు ఇది చంపారని చెప్పి పట్టుకుని చేయొచ్చుగా. అధికారం కదా నీ చేతిలో, ముఖ్యమంత్రి నువ్వే కదా. ఎందుకు చేయలే? ఎవరిని ఏం చేయలే. ఎవరు చంపారో తేల్చాలిగా. నువ్వు ఎవరు తేలుస్తారు? సొంత చెల్లెలకి, సొంత తల్లికి, సొంత ఇంకో చెల్లికి అన్యాయం చేసావు. కుటుంబానికి అన్యాయం చేసావు. రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసావు. నువ్వేం చేసావు? రాష్ట్ర ప్రజలు నాశనం చేసావు. అప్పుల పాలు చేసావు. ఏం చేసావు చెప్పు? నేను ఇంత దీనికి నిన్నెందుకు ఓడిస్తారు? నా 175 నేను అప్పుడే చెప్పా. 1 2 3 4 5 నెక్కేసుకోవడమే కానీ నీకేం రావు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పా. ఇలా నా 175 అన్నాడు. 1 నుంచి లెక్కేసుకున్నా, 11 వచ్చాయి. 1 నుంచి లెక్కేసుకోమని చెప్పా. 10 లెక్కేసుకొని అది 5 లెక్కేసుకున్నా. 175 వచ్చాయి. మీరు అరాచకం చేయకపోతే 175 టీడీపీకే వచ్చాయి, కూటమికే వచ్చాయి. నువ్వు చేసిన పరిపాలన అలా ఉంది. ప్రజలకు కడుపు మంది ఉన్నారు. యువతకైన ఉద్యోగాలు వచ్చాయా? పోలవరం కట్టావా? రాజధాని కట్టావా? నాశనం చేసావు రాష్ట్రాన్ని. ఏం లేదు. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు లోకేష్ గారు ఏదైతే రెడ్ బుక్ వ్యవహారం ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతుందని ఎలా చూస్తారు? లోకేష్ బాబు పాదయాత్రలో నువ్వు ఎన్ని అరాచకాలు చేసావు. కానీ చంద్రబాబు, లోకేష్ బాబు అలాంటి వాళ్ళు కాదు. టీడీపీ నాయకులు అటువంటి వాళ్ళు కాదు. మీనాట గోండాజం కాదు. నువ్వు 2013 ముందు, 14 ముందు చేసినప్పుడు పాదయాత్రకి నీ వేరే రకంగా చేసుకున్నావు. లోకేష్ బాబు గారిని పాదయాత్ర సరి చేయనిచ్చావా? జీవో నెంబర్ 1 అని పెట్టావు. ఎవరు ఏం చేయకూడదు. ఇప్పుడు నువ్వు ఎన్ని చేసావు అరాచకాలు నీకు తెలీదా? ఎవరి మీద మాట్లాడితే వాళ్ళు గొంతుకు నొక్కేస్తున్నావు. అది చేయటమే నీకు అలవాటు. మీ పుట్టుదల అది. రాష్ట్ర ప్రజలకు అంటగట్టడం ఏంటి? మీ పుట్టుదల, మీ కుటుంబంలో ఉన్న గొడవలు తీసుకొచ్చి ప్రజలు నాశనం చేశారు రాష్ట్రాన్ని. అంత తప్పించేం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టకే అది, అంత తప్పేం లేదు. అలాగే ఇక్కడ ఇప్పుడు ఏదైతే ఓడిపోయిన తర్వాత వాళ్ళ ఎమ్మెల్యేలే మమ్మల్ని దగ్గర రానియకుండా ఉంటాం కానీ ఓడిపోవడానికి కారణం అని చెప్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది వైసీపీ పార్టీ. దాన్ని ఎలా చూస్తుంది? ఒక కార్యకర్త ఉన్నాడు అసలు. ఇప్పుడు వారంటీలు పెట్టుకుని దేనికి పెట్టే వారంటీలు? పింఛన్లు ఇవ్వడానికి కాదు. పింఛన్ ఇచ్చే అధికారులు ఉన్నారు. ఇంతకుముందు ఎప్పటి నుంచి ఇవ్వలేదు? 25 ఏళ్ళ 30 ఏళ్ళ నుంచి ఇవ్వలేదు ఆ పింఛన్లు.
నువ్వు పార్టీకి పనిచేయవు, వారంటీలు పెట్టుకున్నావు. ఈవేళ కార్యకర్తను ఒక్కడిని పట్టించుకోవాలి. ఎలక్షన్లు ఎవరైనా తిరిగారా? నేను చూసా. కేవలంగా మా 37 డివిజన్లో బొండమ్మ గారి ఆధ్వర్యంలో ఈ 21 డివిజన్లో ఎవరు కార్యకర్తలు లేరు. వారంటీలు పెడతారు, వారంటీలతో గెలుద్దాం అనుకోండి. ఎన్నికల కమిషనర్ ఒప్పుకోవాలా? వాళ్ళ దుర్మార్గం అది. వాళ్ళ దుర్మార్గం వాళ్ళు తిన్నది. ఒక ఎమ్మెల్యేకి అవకాశం ఇచ్చాడా? అంతా నేనే వెళ్ళాలి, నేనే ముఖ్యమంత్రి, నేనే గెలిచాను. ఎమ్మెల్యే లేకుండా కార్యకర్తలు లేకుండా గెలిచావా నువ్వు? ఎవరైనా ఏ పార్టీ అయినా సరే కార్యకర్త ఉండాలి, ఎమ్మెల్యేలు ఉండాలి. వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఇచ్చే గౌరవం వీళ్ళకి ఇవ్వాలి. అది పార్టీ అంతే. విలువని కాపాడుకోవాలి. ఏకపక్షంగా అరాచకం చేసి రాష్ట్ర ప్రజలు నాశనం చేసావు, నట్టేట్లో ముంచావు రాష్ట్రాన్ని. టీడీపీ అలయన్స్ ఏదైతే ఉందో, బీజేపీ జనసేన అలయన్స్ ఉందో, రేపు రాబోయే రోజుల్లో మంత్రి పదవి అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ రాబోతున్నారు. దానివల్ల రాష్ట్రానికి వచ్చే ఉపయోగం ఏముంది? రాష్ట్రానికి 2014లో 2019లో ఎంత న్యాయం జరిగిందో అంతకన్నా డబల్ ఇప్పుడు జరుగుద్ది. చంద్రబాబు నాయుడు గారు అనుమతి, ఆయన విజన్ అది. చంద్రబాబు 42 సంవత్సరాలు 45 సంవత్సరాలు అనుభవం ఉంది. ఈయనకి ఏం అనుభవం ఉంది? జగన్మోహన్ రెడ్డికి అనుభవం ఏమైనా ఉందా? ముఖ్యమంత్రి చేయడానికి అనుభవం ఉందా? ఈవేళ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ఉంటే మంచిదని 164 సీట్లు గెలిపించారు కూటమికి. నీకు ఎన్ని వచ్చాయి? 11 వచ్చాయి. 11 వచ్చి అంతే. ఇంకంతకన్నా ఇంకేమైనా ఉందా? టీడీపీకి 23 వచ్చాయి. అంతకన్నా దిగజారిపోయాగా. కానీ ఏం లేదు. బీజేపీ జనసేన రాష్ట్ర ప్రజల్ని పైకి తీసుకెళ్తారు అన్ని రకాల్లో. చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు రూపాయి అంటూ ఏ నిరుపేదకు కూడా లెక్క లేకుండా ఉండేది. పని చేసేవాళ్ళు ప్రతి పని. ఇసుక మాఫీ చేసావు, మరి మద్యం నీ విపరీతంగా పెంచేసావు. ఇంటికి ఆడపిల్లకి డబ్బులు ఇవ్వడానికి లేకుండా చేసావు. నేను అది ఇస్తాను, ఇది ఇస్తాను, అది ఇస్తాను అని ఏమి ఇచ్చావు? 110 మందికి ఇచ్చావు, 100 మంది దగ్గర డబ్బులు కొట్టేసావు. మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేసావు. అంతకు తప్పించి ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ, పవన్ కళ్యాణ్ గారు మంచి మెజార్టీ గెలిచారు. రేపు రాష్ట్రాన్ని బాగు చేస్తారు. మళ్ళీ 2029 మళ్ళీ కూటమి వస్తుంది.